సామెతల గ్రంథం 31వ అధ్యాయం 15వ వచనం. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచును, తన పనికెత్తలకు బత్తెము ఏర్పరచును. స్తోత్రం దేవా, ఈరోజు యొక్క వాక్యపు వెలుగులు మమ్మల్ని అందరిని నడిపించి బలపరిచి, ఎందరైతే ఈ యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నారో వారందరి జీవితాల్లో వెలుగును అనుగ్రహించినందుకు వందనాలు, వారికి పట్టుదల ఇచ్చినందుకు వందనాలు. చీకటితోటే 3:30కి లేచి నీ సన్నిధిలో గడిపే భాగ్యం వారి జీవితకాలం అంతా అనుగ్రహించినందుకు నీకు వందనం చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నామే పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఆమె అంటే కేవలం ఇది ఆడవాళ్ళకి సంబంధించింది అని అనుకోవద్దు పిల్లరా. ఇక్కడ ఆమె అంటే మన సంఘం అనుకోవాలి, మొత్తం సంఘం. చీకటితోటే లేచి, ఎంత బాగుంది మాట, చీకటితోటే లేచి. చీకటితోటే లేచి గుణవతి అయినటువంటి స్త్రీకి ఉండేటువంటి లక్షణాలన్నీ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, మరి లేమియేలు తల్లి, లేమియేలు అంటే సొలొమోను అంటారు, సొలొమోను తల్లి అంటే బెత్షెబా అనుకుంటా, ఇవన్నీ చెప్పేటువంటిది. ఆమె చెప్తుంది తన బిడ్డతోటి ఏమనంటే, ఆమె చీకటితోటే లేచి. ఎవరు? గుణవతి అయినటువంటి స్త్రీ. గుణవతి అయిన స్త్రీ ఉండేటువంటి మొట్టమొదటి లక్షణం, మిమ్మల్ని అందరూ మంచివారు అనొచ్చు, సమాజంలో మంచి పేరు ఉండొచ్చు, సమాజం మిమ్మల్ని పొగడొచ్చు, కానీ మీరు చీకటితోటి లేచే అనుభవం లేనట్లయితే, చీకటితోటి లేచేటువంటి అలవాటు లేనట్లయితే, దైవికంగా బైబిల్ పరంగా గుణవతి అయినటువంటి స్త్రీకి ఉండేటువంటి మొట్టమొదటి లక్షణాన్ని కోల్పోయారు. గుణవతి అయినటువంటి స్త్రీకి ఉండేటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటంటే, బెడ్డను జయించడం, మంచాన్ని జయించడం, మత్తును జయించడం, ఈ నిద్రను జయించడం. చీకటితోటే లేవటం, చీకటితోటే లేచి ఏం చేస్తుందంటని కుర్చేసి కూర్చోదంటున్నాడు. చీకటితోటే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచును. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆధ్యాత్మికమైన ఆహారం ఏంటంటే ఇదనమాట. నువ్వు లేచి ప్రార్థించాలి, నీ కొరకు, నీ కుటుంబం కొరకు, పిల్లల కొరకు, సంఘం కొరకు, సమాజం కొరకు, ప్రతి దాని కొరకు లేచి దేవుని సందులో గడుపుచు, దేవుని స్తుతిస్తూ, దేవుని మహింపరుస్తూ, దేవుని కొనియాడుతూ ఉండాలి. హల్లెలూయా. ఒకవేళ ఇంతవరకు ఇటువంటి అలవాటు లేనట్లయితే ఇది లైఫ్ టైం అలవాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి మన జీవితంలో మనకు మంచి పేరు రావాలా, అందరి చేత మంచి అనిపించుకోవాలని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ చూసినట్లయితే చీకటితోటి లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరుస్తుందంట, తన పనికత్తెలకు బత్తెం ఏర్పాటు చేస్తుందంట. ఆమె ఎన్నో పనులు చేస్తుంది, ఎంతో యాక్టివ్గా ఉంటుంది. ప్రియులారా, గమనించాలి, ఇక్కడ బద్ధకంగా పనిచేవాడు దరిద్రుడవుతాడంట. కాబట్టి ఇక్కడ చురుకుగా ఉండటం గొప్ప భాగ్యం అంట. దరిద్రం కావాలా, భాగ్యం కావాలా? చురుకుగా ఉంటే గొప్ప భాగ్యము, బద్ధకంగా ఉంటే దరిద్రం. కాబట్టి ఈ రోజున నీ మంచమును నేను విడిచిపెట్టకుండా చేస్తున్నట్ట నీ బద్ధకం, నీ సోమరతనం, నీ లేజినెస్, లేదంటే ఈ యొక్క గుణవతి అయినటువంటి స్త్రీకి ఉండే మొట్టమొదటి లక్షణం, ఆమె చీకటితోటే లేచి. అంతే కదా, ఏ పని చేయాలన్నా మొదట లేవలసిందే. మత్తును జయించాలి మనం. హల్లెలూయా. ఈ మత్తు నుంచి బయటపడాలి. అప్పుడు మాత్రమే మన జీవితంలో అద్భుతమైన కార్యాలు మనం చూడగలుగుతాం. మన జీవితంలో అద్భుతమైన కార్యాలు మనం చూడగలుగుతాం, ఊహించిన కార్యాలు మనం చూడగలుగుతాం. చీకటితోటి లేచి మరి ఆమె అన్ని పనులు చేసినప్పుడు ఏమంటారు తెలుసా? ఆమె బిడ్డలు వచ్చి, సామెతల 31:28లో ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ. ఎస్, ఆమె లేచింది కాబట్టి ఆమె కుమారులు లేస్తారు. ఆమె చేసింది కాబట్టి ఆమె బిడ్డలు చేస్తారు. కాబట్టి ఈరోజు మీరు ఏం ఆదరించారు మీ కుటుంబానికి, మీ పిల్లలకి, మీ చుట్టుపక్కల వారికి, మీ తోటి వారికి, మీ తోటి ఆత్మీయులకి ఏమి ఆదరించారు మీ జీవితంలో? ఆమె లేచి ఏం చేసింది? భోజనం సిద్ధపరుస్తుంది తన ఇంటి వారికి, తన పిల్లలకి, అందరికీ. ఆమె పిల్లలు లేచి ఏమంటున్నారు? ఆమెను ధన్యురాలంటారు. హల్లెలూయా. నీ భర్త నిన్ను పొగడాలంటే, నీ భర్త నీ జీవితంలో మరి నిన్ను ప్రేమగా చూసుకోవాలంటే మొట్టమొదటి నుంచి చేయవలసింది లేచి. ఎప్పుడు? చీకటితోటే. నీ ఇష్టం వచ్చినప్పుడు లేచి కాదు, నీకు అనుకూలం ఉన్నప్పుడు లేచి కాదు, అవకాశం ఉన్నప్పుడు లేచి కాదు, ఎటువంటి పరిస్థితుల్లోనే సరే ఏం చేయాలి తెలుసా? చీకటితోటే లేవటం అలవాటు చేసుకోవాలి. అలా ఎవరైతే చీకటితోటే లేచి దేవుని సందులో పనిచేస్తూ, దేవుని నామాన్ని మహింపరుస్తూ, దేవుని నామాన్ని గణపరుస్తూ ఉంటారో, దేవునికి దగ్గరగా ఉంటారో, ఆటోమేటిక్గా వారి సమస్యలు వారికి దూరం అవుతుంటుంటాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజంగా నువ్వు చీకటితోటి లేచి అలవాటు నీకు ఉన్నట్లయితే, చీకటితోటి లేచి పని చేసి, చీకటితోటి లేచి దేవుని సందులో గడిపెట్టే అలవాటు ఉన్నట్లయితే, అప్పుడు నీ బిడ్డలు ఏమంటారు తెలుసా? నిన్ను ధన్యురాలంటారు. హల్లెలూయా. బ్లెస్డ్ పర్సన్.
కాబట్టి ధన్యురాలు అంటాడు. కాబట్టి ఈరోజు మీరంతా కూడా మంచి పేరు తెచ్చుకోవాలి, మంచిగా జీవించాలి, మంచిగా ఉండాలనుకుంటున్నారు. అన్నిటికంటే మొట్టమొదటి చేయవలసిన పని ఏంటంటే చీకటితోటే లేవటం. హల్లెలూయా. నువ్వు చీకటితోటే లేస్తే నీకు ధన్యురాలని పేరు వస్తుంది. కాబట్టి ఈరోజు నీ మాటలు వెంట ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులరా, జీవితాన్ని అంతా గందరగోళంలో నడిపేశారా? జీవితం అంతా దుఃఖము, సమస్యలు, బాధల్లో గడిపేస్తూ ఉన్నారా? అయితే దేవుడు మీతో ఒక మాట చెప్తున్నాడు. చీకటితోటే లేస్తే మీరు ధన్యులవుతారు. చీకటితోటి లేస్తే దేవుని సన్నిధిలో గడిపినట్లయితే కోల్పోయిందంతా కూడా తిరిగి దక్కించుకోగలుగుతారు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. దేవా, ఈరోజు ఈ వాక్యం విన్న వారందరికీ నా ప్రభు ఇక నుంచి చీకటితోటే లేచి ఇదిగో ఈ యొక్క 3:30 to 4:50 లైవ్లో పాలు పంచుకొని ప్రతిరోజు ప్రభు సన్నిధిని అనుభవించినట్లు వారి జీవితాలను కార్యం చేసినందుకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్. చీకటితోటి అనుభవాలకు నడిపించినందుకు వందనాలు. ఈ 3:30 సమయంలో నీ సందులో ఉండేలా చేసినందుకు వందనం చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్.